హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి కరివేపాకు పచ్చడి పెట్టుకుందామండి. నిల్వ ఉండే పచ్చడి. ఇది ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా కరివేపాకు శుభ్రంగా కడిగి గుడ్డ మీద వేసి తుడుచుకొని తడి లేకుండా ఈ రకంగా 2 గిన్నెలు కొలుసుకొని తీసుకోవాలి. ఆకుని బట్టి మనం చింతపండు, ఉప్పు, కారం ఇవి తీసుకోవాలి. నిమ్మకాయ అంత సైజు చింతపండు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. ఈ వాటర్ పోసి ఉడికించుకొని ఈ చింతపండు ఉడికే లోపల మెంతులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్ లెక్కలో తీసుకొని ఇవి దోరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకున్నవి పక్కన పెట్టుకుందాము. కళాయిలో ఆయిల్ వేసుకొని కరివేపాకు వేయించుకోవాలండి. గలగల మాడేటట్టు వేయించుకోకూడదు. అలా వేయించుకుంటే పచ్చడి టేస్ట్ రాదు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోండి. కొంచెం పచ్చిగానే ఉంచుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, అవి కరివేపాకు, కారం, సాల్టు, మనం ఉడికించి పెట్టుకున్న చింతపులుసు మిక్సీ చేసుకొని కొంచెం మళ్ళీ వాటర్ వేడి చేసుకొని పోసుకోవాలండి. ఫిట్గా ఉంది కాబట్టి చల్లటి నీళ్ళు పోయకూడదు. ఇలా మెదిగినాక వెల్లుల్లి రెబ్బలు వేయాలి. పోపు పెట్టుకుందామండి. మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చడికి ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పోపు పెట్టుకోవటం అయిపోయిందండి. కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తారు.